హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఈ విషయాలు మీ వద్ద ఉంటే మీరు మీ గత జన్మలో చాలా పుణ్యం చేసినట్టే. చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన సూత్రాల బలంతో చంద్రగుప్తుడు మౌర్య చక్రవర్తిగా ఎదిగాడు. చాణక్యుడు సూత్రాలు అన్ని కాలాలకు సంబంధించినవి. నేటికి ప్రజలు చాణక్యుడి సూత్రాలను పాటిస్తున్నారు. ఈ సూత్రాలు అనుసరించడం ద్వారా జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు. మనిషి గొప్పవాడయ్యేది అతడి పాత్ర ద్వారా కాదు, చర్యల ద్వారా అని చాణక్య నీతి చెబుతుంది. అర్థమైంది కదండి? మనిషి చర్యలు అతని జీవిత స్థితిని, దిశను నిర్ణయిస్తాయి. మనిషి మంచి చెడ్డ పనుల ఫలాలను వర్తమానంలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా పొందుతాడు. జీవితంలో కొన్ని విషయాలు పొందిన వారు అదృష్టవంతులని చాణక్య నీతి చెబుతుంది. వాటి గురించి మరి మనకి చాణక్యులు గారు ఏం చెప్పారన్నది తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, 1 మంచి జీవిత భాగస్వామి. ప్రపంచంలో అందరికీ మంచి అనుకూలమైన జీవిత భాగస్వామి లభించరు. పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని బట్టి జీవిత భాగస్వామి వస్తారని నమ్మకం. ధర్మబద్ధమైన జీవిత భాగస్వామిని కలిగి ఉన్న వారిని అదృష్టవంతులుగా పిలుస్తారు అని చాణక్యుడు చెప్పాడు. అర్థమైంది కదండి? అలాంటి స్త్రీ మొత్తం కుటుంబానికి రక్షకురాలిగా ఉంటుంది. మరోవైపు గొడవ పడే భార్య ఉంటే ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంటుంది. నిజమే కదండి? చాణక్యనీతి ప్రకారం స్త్రీలను గౌరవించేవారు వారి ఆనందాలలో, దుఃఖాలలో వారితో ఉన్నవారు ప్రతి జన్మలో పుణ్య ఫలాలను పొందుతారు. గుర్తుంచుకోండి. ఇక ఇంకొకటి, తగినంత డబ్బు. తగినంత డబ్బు ఉన్న వ్యక్తులు డబ్బు లేని జీవితం జీవించడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికి జీవించడానికి డబ్బు చాలా అవసరం. నిజమే కదండి? కొందరి దగ్గర డబ్బు తక్కువ, మరికొందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. అయితే డబ్బును సక్రమంగా వినియోగించుకునే సామర్థ్యం అందరికీ ఉండదు. లక్ష్మీదేవిని అగౌరవపరచకుండా విలువను అర్థం చేసుకున్న వారికే డబ్బును సక్రమంగా వినియోగించడం వస్తుంది. దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని చాణక్యుడు చెప్పాడు. డబ్బును సక్రమంగా ఎలా ఉపయోగించాలో తెలియకపోతే జీవితాంతం డబ్బు కోసం కష్టపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు డబ్బుతో సంతృప్తి చెందితే మీరు జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. అలాంటి వారు అదృష్టవంతులు అని చాణక్యులు గారు నమ్మాడు. ఇక 3వది, దానం చెయ్యడం. హృదయపూర్వకంగా ఇవ్వడం వల్ల పేదవారిని ధనవంతులను చేయవచ్చు. దానం చేసేవారు జీవితంలో ఎప్పటికీ పురోగమిస్తారని చాణక్యుడు చెప్పాడు. జీవితంలోని ప్రతి దశలో వారికి అదృష్టం లభిస్తుంది. ఎందుకు అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఇచ్చే వైఖరి ఉండదు. ఇతరులకు ఏదైనా ఇవ్వాలనే కోరిక మీకు ఉంటే మీరు అదృష్టవంతుడు. ధర్మం చేసే వ్యక్తి ఇతరుల జీవితాలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా పుణ్యాన్ని కూడా పొందుతారు. గుర్తుపెట్టుకోండి, తన కుటుంబాన్ని, జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటాడని చాణక్యుడు చెప్పారు. ఇక ఇంకొకటి, మంచి భోజనం చేసేవారు. కనీసం 2 పూటలా భోజనం చేసేవారు అదృష్టవంతులని చాణక్యుడు నమ్ముతాడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. సరిగా ఆహారం కూడా తినని ప్రజలు బహుశా ప్రపంచంలో లక్షలాది మంది ఉంటారు. నిజమే కదండి?
రోజూ 2 పూటల భోజనం చేసే వ్యక్తి తనను తాను అదృష్టవంతులుగా భావించాలని చాణక్యుడు సలహా ఇస్తాడు. అదేవిధంగా ఆహారం జీర్ణం చేసుకునే శక్తి ఉన్నవారు చాలా అదృష్టవంతులని చాణక్యుడు అన్నాడు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా అది జీర్ణం కాకపోతే వృధా అయ్యి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. గుర్తుంచుకోండి. ఇక పని నైపుణ్యం. మంచి పని నైపుణ్యం ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడని చాణక్య నీతి చెబుతుంది. వారు ప్రపంచంలోని ఏ మూలనైనా జీవించగలరు, కానీ నైపుణ్యాల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోకూడదు. గుర్తుంచుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.